సో గైస్ మీకోసం లెంతీ వీడియోస్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ గైస్ అర్థం చేసుకోండి, నేను ఒక ఆటో డ్రైవర్ని. నేను యూట్యూబ్ ఫ్యామిలీలో చేరాలనుకుంటున్నాను. నేను కొంచెం ఫేమస్ అవ్వాలని. ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్లో స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే బాగా సిగ్గేసేది కదా సార్. వీడియో చేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, పక్కన వాళ్ళు నవ్వుతారేమో, వీడేంది ఇట్లా పిక్చర్ లెక్క చేస్తున్నారు అనుకుంటారేమో అని అనిపించేది. కానీ ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూట్యూబ్లో ఇమ్రాన్ అన్న అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది, పరేషాన్ బాయ్స్. వాళ్ళని చూసి నేను కొంచెం మోటివేట్ అయ్యా. ఎట్లా అంటే ఇప్పుడు అన్నవాళ్ళు చేసే ప్రతి ఒక్క వీడియోలు చాలా బాగుంటాయి. అంటే కొన్ని బోర్ కొడతాయి, కాకపోతే అవి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్. అసలు వాళ్ళ మైండ్ థాట్ ఏంటంటే చూసే జనాలకి అసలు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయాలనేదే. వాళ్ళు చేసే కంటెంట్ కానీ, వాళ్ళు చేసే మాటలు కానీ, A to Z అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ మంచిగా ఉండి మంచిగా చేస్తున్నారనే కదా గాయస్ 2.2 మిలియన్ సబ్స్క్రైబర్స్. అంటే మామూలా 2 లక్షల మంది, 2,20,000 మంది అంటే మాటలు కావాలి సబ్స్క్రైబర్స్. అంటే వాళ్ళ వీడియోస్ నచ్చే కదా వాళ్ళు వస్తుంది. సో వాళ్ళలాగా మనం కూడా చేయొచ్చు, మనం ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్. సో మెట్రో స్టేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఎందుకంటే దీని తర్వాత మెట్రో స్టేషన్ అనేది లేదు. మీరు చూసినట్టున్నారు వీడియోలో, మీకు అనిపించుంటుంది నాకు తెలిసి. సో ఇది వచ్చేసి మనం నాగోల్ దాటేసాము. నాగోల్ దాటి ఇప్పుడు టువర్డ్స్ అంటే ఇప్పుడు వచ్చే మెట్రో స్టేషన్ దాకా మీకు కనిపిస్తుంది కదా మెట్రో. ఆ మెట్రో స్టేషన్ దాకా మొత్తం నాగోల్ కిందికి వస్తుంది అనమాట ఈ సర్కిల్ మొత్తము ఏరియా. అండ్ రోడ్ల మీద బండ్లు అయితే మామూలుగా పడతలేరు గాయస్. ఎప్పుడు పట్టుకుంటారో, ఏం చేస్తారో, ఎట్లా తప్పించుకోవాలనో, వాళ్ళ బతిలాడాలన్నా, వాళ్ళ కాళ్ళలో పడాలన్నా ఏం అర్థం కావట్లే. వాళ్ళు ఆపిరంటే మాత్రం సగం పానం పోయినట్టే. పైగా ఈ లోడ్ని చూసాను ఆపుతారేమో అని అదొక బాధ. సో ఇక్కడ ఎప్పుడు చూసినా ఈ నాగోల్ దగ్గర, ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర ఇప్పుడు మీకు కనిపిస్తుంది పైన ఒక బోర్డు. ఆ బోర్డు దగ్గర అయితే ఎప్పుడు ట్రాఫిక్ జామ్. ఎప్పుడు ఈ ఒక్క డివైడర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఈ డివైడర్ ఒకవేళ మూసేశారనుకోండి, మూసేస్తే మనకే చాలా ఇబ్బంది, మామూలుగా ఇబ్బంది ఉండదు. సాయంత్రం పూట అయితే మామూలు ట్రాఫిక్ అవ్వదు గాయస్. ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ మెట్రో స్టేషన్ ఇప్పుడు పైన ఏముంది నాగోల్ ఉంది కదా, ఈ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ క్రాస్ అయిపోయేదాకా మామూలుగా ఉండదు అసలు. ట్రాఫికే ట్రాఫిక్.